కాలం చాలా నేర్పుతుంది అంటారు. ఇప్పుడు అమరావతి రైతులు చాలా నేర్చుకున్నారు ఈ 10 ఏళ్ల కాలంలో. 2014లో అడగ్గానే భూములు ఇచ్చేశారు. భూ సేకరణ అనేది చాలా త్వరితగతినే జరిగిందనాలి. ఎందుకంటే 30,000 ఎకరాలు అన్నారు. దాదాపు 50,000 ఎకరాల వరకు సేకరించారు. కానీ ఇప్పుడు రెండో విడతలో 16,000 ఎకరాలే ఇప్పుడు సేకరిస్తుంది. నిన్న అక్కడ మంత్రి నారాయణ గారు వెళ్ళినా, అక్కడ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెళ్ళినా ఒక రకంగా రైతుల నుంచి తిరుగుబాటు అయితే కనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళు భరోసా అడుగుతున్నారు. ఇంతకుముందు ఈ గ్యారంటీలు భరోసాలు అడగలేదు. ఇప్పుడు ఈ భరోసా అడుగుతున్నారు. మాకు గ్యారంటీ ఏంటి, 3 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేస్తారు, ఒకవేళ చేయలేకపోతే ఏంటి, మాకు పరిహారం ఇస్తారు. నిజంగా ప్రభుత్వం కూడా ఊహించుండదు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, రైతులు ఇలా అడుగుతారు అని. దీన్ని తిరుగుబాటు అనాలా, లేదంటే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారా, లేదా నమ్మకం కోల్పోయారా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కూడా మనం చర్చించుకున్నాం, భూ సేకరణ జరుగుతోంది, రెండో విడత ఎలా సాగుద్ది అనేది. అయితే అందరూ అనగానే చాలా వరకు అయితే ఇదే ప్రశ్న రేజ్ చేశారట. ఏంటి మాకు గ్యారంటీ, ఒకవేళ మీరు 3 ఏళ్ళు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి, డబ్బులు ఇస్తారా, దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ రాస్తారా? ఇన్ని ప్రశ్నలు అప్పుడు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇక్కడ సమస్య ఏంటంటే, మనం విజన్ ఉంది అనేది నోటితో చెప్పుకోవడం, చుట్టూ వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవడం కాదు. మన విజన్ ఏంటన్నది ఆచరణలో చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యవస్థే చూసుకుందాం, మన ఛానల్ వ్యవస్థే చూసుకుందాం. మీ ప్రతి నెల కూడా నేనేం లెక్కేసుకుంటాను, మనకు వచ్చే సంపాదన ముందు జీతాలు ఫస్ట్ వెళ్ళిపోవాలి, ట్యాక్స్ వెళ్ళిపోవాలి, ట్యాక్స్ కట్టేయాలి, జీతాలు వెళ్ళిపోవాలి. మిగతా దాంట్లో ఇంటి మెయింటెనెన్స్ ఏంటి అన్నటువంటి చూసుకుంటా. ఇంటి మెయింటెనెన్స్ వరకు పోయాక అప్పుడు ₹1 ఏమన్నా మిగిలితే ఆలోచిస్తా. ఇక్కడికే వెళ్ళిపోతుంది నాకు. అయితే సెకండ్ ఫేజ్ ఎదుగుదల ఏంటి అన్నటువంటి దానికి సంబంధించినప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం ఆ రేంజ్లో రిటర్న్ ఉందా, ఇది చూసుకోవాలి. అందుకని మీకు తెలుసు, వస్తానన్న వాళ్ళని కూడా మనం వద్దనుకుంటున్నటువంటిది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు రేపటి గురించిన ఆలోచన అనేది ఉండాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టకూడదు. మనల్ని నమ్మిన వాళ్ళ జీవితాలతో చెలగాటమాడకూడదు. అది విజన్ అంటే, అది సంక్షేమం అంటే, అది అభివృద్ధి అంటే, అది నమ్మకం అంటే. ఇక్కడ అమరావతి విషయంలో వీళ్ళు చేసిన అతిపెద్దదైనటువంటి తప్పు ఏంటంటే, మొదటి దశలో సేఫ్ గేమ్ నడిచింది. దానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కృష్ణానది అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు ఉంది కదా, అక్కడ కరకట్ట ఉంది కదా, ఒకప్పుడు ఈ కట్ట లేనప్పుడు అదంతా కూడా వరద నీళ్ళతో మునిగిపోయే ప్రాంతం, ఆ నీరుకొండ దాకా కూడా. అయితే తర్వాత కాలంలో ఒక కాంగ్రెస్ ఎంపీ చొక్కారవో సంథింగ్ ఎవరో ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన అక్కడ కరకట్ట వేయించాడు. ఫస్ట్ ప్రభుత్వంతో మాట్లాడి కరకట్ట వేయించడంతో ఆ ప్రాంతం ఎప్పుడు ఏడాది పొడుగునా, ఇదివరకైతే వరదలు నేను చెప్పాను కదా 4-5 సార్లు వరదలు వచ్చే ఏడాదని, అట్లా ఏడాది పొడుగునా అక్కడ ఒట్టి బురద నీళ్ళు, అసలు వాళ్ళ భూమి ఎక్కడుందో వాళ్ళకే తెలియనటువంటి స్టేజ్ నుంచి ఆ కరకట్ట తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి ఒక్కసారిగా మలుపు తిరిగేసింది. ఆ ఎంపీని ఆ ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకున్నారో కూడా లేదో తెలియదు. అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే కలిసి చేశారనమాట. అది ఆ పాత వాళ్ళు చెప్తారు ఆ విషయం. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు అడిగితే చెప్తారు. అది ఒక 40-50 ఏళ్ల క్రితం జరిగింది ఆ చర్య. అప్పుడు ఏది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడితో చేసినటువంటి పని అనమాట. ఆ కరకట్ట ఏది తెలుగుదేశం కూడా పుట్టక ముందు వచ్చినటువంటిది అది. అక్కడ ఆ కరకట్ట వేశాక జరిగింది ఏంటయ్యా అంటే, ఈ వరద నీళ్ళు ఎప్పుడైతే నియంత్రణ అయిపోయినాయో ఆ ప్రాంతం ఒక్కసారిగా సస్యశ్యామలమైంది. ఎందుకని? కృష్ణానది పరివాహక ప్రాంతం ఎప్పుడు భూగర్భ జలాలు ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి నల్లరేగడి నేలలు, చక్కటి పంటలు, ఏడాది పొడుగునా పంటలు, కూరలు ఏడాది పొడుగునా వస్తాయి, అరటిపళ్ళు, చక్రకేళి ఇట్లాంటివన్నీ పండేటటువంటిది, మల్లెపూలు ఏడాది పొడుగునా వస్తాయి, బంతులు ఇట్లాంటివన్నీ, అంటే పూలు అసలు ఖాళీ ఉండే రోజు ఉండదు అక్కడ. దాంతో రైతు కూలీలు, ఆ కూలీల బిడ్డలు, అట్లాగే రైతులు అందరూ దర్జాగా సగర్వంగా 4 దశాబ్దాల పాటు బతికేశారు. ఈ బతికే క్రమంలో ఏమైంది, తొలినాళ్లలో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కదా, ఒక్కసారిగా పంటలు చేతి నిండా డబ్బులు వచ్చేటప్పటికి తమ బిడ్డల్ని మంచి చదువులు చదివించారు. లైక్ కార్పొరేట్ విద్య వైపుకా, లేకపోతే ఇంకొకట పెద్ద చదువులు చదివిచ్చేస్తే వాళ్ళు ఇతర రాష్ట్రాలు అంటే ప్రధాన నగరాలకు కానీ లేదా విదేశాలకు కానీ వెళ్ళి సెటిల్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పాత తరపు వాళ్ళ బిడ్డలు.
వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయే క్రమంలో తమ పొలాల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కౌలుకి ఇచ్చారు. ఏళ్ల తరబడి కౌలే 100కి 70 నుంచి 80% అక్కడ జరుగుతాయి ఆ 29 గ్రామాల ప్రాంతాల్లో కూడా. ఈ కౌలు ఇచ్చేటటువంటి వాళ్ళు కౌలుకి తీసుకున్న వాళ్ళు కొన్ని అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. ఎట్లాగా అంటే ఎక్కువ పంట రాలేదండి, మధ్యలో వరద వచ్చిందండి, తెగులు వచ్చిందండి అని చెప్పేసి వాళ్ళు 50,000 రూపాయల కౌలు అన్నది 30,000 40,000 చేతిలో పెడతారు. బట్ వీళ్ళు మన భూమి ఉంది, మన ఆస్తి మనకుంది, ఈ 30,000 40,000 ఏడాదికి వస్తుంది కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, ఒక క్యాష్ పడి ఉంటుంది కదా అనేసి వాళ్ళు ఊరుకున్నారు. అంటే మొదట్లో బిడ్డలు పంపించిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు పట్టణాలకి, వెళ్ళిపోయి ఇక్కడ కౌలుకి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కౌలు అట్లా 25,000 30,000 40,000 వచ్చేటటువంటి కౌలు. ఒకవేళ భూమి అమ్మేసుకుందామంటే 5 లక్షలు 6 లక్షలు అడుగుతారనమాట. మ్యాక్సిమం 10 లక్షలు. ఇది పక్కన ఉన్నటువంటి కరకట్ట పక్కన ఉన్నటువంటి ఏరియాలు అయితేనే 10 లక్షల దాకా చెప్పేది. మిగతాదంతా కూడా 4-5 లక్షల రూపాయలు రేట్లు పలికేవాళ్ళు. అట్లా చూసుకుంటే ఏడాదికి 25,000 30,000 రూపాయలు లెక్కన వేసుకున్నా 2 సార్లు వస్తే 2,25,000 వస్తున్నాయి. ఎందుకులే 4 లక్షలకు అమ్ముకుని ఏం సాధిస్తాంలేని అట్లా ఆస్తి ఉంచుకున్నారు. కౌలు అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ రాజధాని ఆ ప్రాంతం అని ప్రకటించగానే వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఏంటి అంటే వాళ్ళందరూ ప్రధాన నగరాల్లో బ్రతికినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ హైదరాబాద్ లాంటి చోట్ల చూశారు కాబట్టి డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసు వాళ్ళకి. అంటే మనం కనుక మన చేతిలో 1 ఎకరం ఉందనుకోండి, ఏ రోడ్డుకి దగ్గరలోనూ ఉందనుకోండి, ఒక బిల్డర్కి ఇచ్చామనుకోండి, వాడి చేత మనం 50-50 పెట్టుకోవచ్చు, 60-40 పెట్టుకోవచ్చు, 30-70 పెట్టుకోవచ్చు, లేదా కొంత అడ్వాన్స్ తీసుకుని డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ కదా జరిగేది, అపార్ట్మెంట్లు ఫ్లాట్లు. అది చూసింది ప్రభుత్వమే అట్లాంటి డెవలప్మెంట్ చేస్తానని. మీ దగ్గర నుంచి 4,800 గజాలు తీసుకుంటామయ్యే ఎకరాము, మీకు 1,200 గజాలు ఇస్తాం, అందులో 1000 గజాలు డొమెస్టిక్గా ఇస్తాం, 200 గజాలు దీని కింద ఇస్తాం. అట్లాగే మీకు ఇంతకుముందు ఏదన్నా దాని మీద అప్పు ఉంటే అప్పు తీరుస్తాం, ఏడాదికి 25,000 కౌలు ఇస్తాం. ఎట్లాగో మీరు తీసుకుంటుంది ఎంత 25,000-30,000 కదా కౌలు, ఆ కౌలు ఏదో మేమే ఇస్తాం 10 ఏళ్ల పాటు. ఈ లోపుగా మీకు 3 ఏళ్లలోనే మీ ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తాం. మీరు దాన్ని నమ్ముకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీలో అట్లాగే తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే అట్లా జరగలేదు అప్పుడు. హైటెక్ సిటీ ఏరియాలో డెవలప్ అయినప్పుడు ఏమైపోయింది, ఇవాళ అక్కడ గజం వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు పలుకుతుంది కదా, 100 గజాలంటే 100 లక్షలు కదా, 1000 గజాలంటే 1000 లక్షలు కదా, ఇట్లా కదా పలికేది. మీకు రేపు పొద్దున కోటీశ్వర్లు అయిపోతారు కదా అన్నటువంటిది చెప్పారు. దాంతో చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. అట్లా త్యాగాడు ఆయన అన్నటువంటి నమ్మేసి భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళల్లో మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ లేని భూ యజమానులే తప్ప వాళ్ళు రైతులు కాదు. ఇది మనం గ్రౌండ్లో తెలియక మాట్లాడేవాడిది తెలిసి మాట్లాడేవాడికి ఉండే తేడా. మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రైతులు పండించే రైతులు కాదు, భూ యజమానులు. వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ బాగుపడుతుంటే మనం ఎందుకు ఇవ్వకూడదని ముందుకు వచ్చినటువంటి సామాజిక వర్గ రైతులు రెండవ దశ. మూడవ దశలో వాళ్ళు ఏం చేశారయ్య అంటే ఇవన్నీ జరిగేనో చచ్చానో ఎందుకు, మనకెందుకు వచ్చిన గొడవ, మేము భూమి అమ్ముతాం, 1 కోటి 2 కోట్ల రూపాయలకు మాకు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోండి, మీరు ఇచ్చుకోండి ప్రభుత్వానికి అని చెప్తే అప్పటికి ఈ నమ్మకంతో ఉన్నారు కదా ఈ తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, ఆ నాయకులకు సంబంధించిన వాళ్ళు 60 లక్షల నుంచి 1 కోటిన్నర ఇచ్చి భూమి కొనుక్కుని వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది మూడో దశ జరిగింది. ఇట్లాగా భూ సమీకరణ సులభమైంది. దానికి కారణం ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళకి ఇప్పుడు కూడా 50,000 రూపాయల కౌలు వస్తుంది. ఇది 25,000 దశల వారీ పెంపు అని పెట్టారు. మొన్న నేను హాస్పిటల్లో మా అత్తగారిని జాయిన్ చేసిన టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ పక్కన బెడ్ మీద ఉన్న ఆవిడ చెప్పిందనమాట. వాళ్ళది ఉండేది ఎక్కడో నెల్లూరు దగ్గర ఎక్కడో ఉంటారట. వాళ్ళ అమ్మగారికి అక్కడ భూమి ఉంది, ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున కౌలు వస్తుంది అనమాట. ఇప్పుడు 25,000కి ఇచ్చారు, ఇప్పుడు 50,000 కౌలు వస్తుంది. అంటే 10 ఏళ్లలో 50,000 దగ్గరికి వెళ్ళింది అనమాట. 50,000 కౌలు వస్తుంది కాబట్టి 50,000 కౌలు అంటే ప్రశాంతమే కదా అనే లెక్కన ఉన్నారు వాళ్ళు. అమ్ముదామంటే కొనుక్కునేవాళ్ళు లేరు అన్నది అప్పుడే తెలిసిందనమాట. ఏది 4 కోట్లకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరు అన్నటువంటి అది ఫస్ట్ ఫేజ్లో జరిగిపోయింది. తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ఆ మూమెంట్లో అయితే కనుక డెవలప్మెంట్ జరిగిపోయి ఉండేది, ఆ మూమెంట్లో టెంపో ఉంది పబ్లిక్. కానీ వీళ్ళు ఆ డిపిఆర్ అప్రూవ్ చేయక కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పడి రెండవది వచ్చేటప్పటికి అక్కడికి వ్యాపారాలందరినీ వచ్చేయమన్నారు. ముందు ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళందరినీ వచ్చేయమన్నారు. ఈలోపు వర్షాలకి నీళ్లు నిలబడుతూ ఉండటం,
దీంతో గందరగోళం నెలకొంది. ఈలోపు కేంద్రంతో వీళ్ళు విభేదించారు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఆగిపోయింది. యాక్చువల్గా ఎప్పుడు ఇచ్చేయాలి వాళ్ళందరికీ రిటర్నబుల్ ఫ్లాట్లు? 2018లో ఇచ్చేయాలి. ఇచ్చారా? 2018 ఇవ్వలా. మొన్న ఈ మధ్యన నారాయణ గారు చెప్తున్నారు, మేము అప్పట్లోనే ఫ్లాట్లు ఇచ్చేసాం, జగన్ మధ్యలో చెడగొట్టాడని. 2023 సంవత్సరంలో జగన్ ప్రభుత్వం మీదన ఈ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో 3 రాజధానుల కాన్సెప్ట్లో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇష్యూ వచ్చినప్పుడు అధికారికంగా ప్రభుత్వంని ప్రశ్నించింది హైకోర్టు తన తీర్పులో. కేవలం 27% మందికి మాత్రమే ఇచ్చారు వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్లు. 27% మందికి మాత్రమే. ఎందుకు ఇవ్వలా? ఇది కూడా ప్లేస్ చూపించలా, కాగితాలు ఇచ్చారంతే. ఇప్పుడు ప్లేస్ చూపెడతా ఇవన్నీ మీరు దాన్ని ఏమంటారు, డ్రోన్లు వేసి మరి చూపించేవాళ్ళు, ఇదిగో ప్లేస్ మాది అని చెప్పేసి. సోషల్ మీడియాలో ఎప్పుడన్నా అక్కడ కనబడుతోందా డ్రోన్లు వేసి చూపించేది? అక్కడ లేదు అంటే అర్థం ఏంటి? ఇవాల్టికి కూడా స్థలాలు డెవలప్డ్ ఫ్లాట్లు స్టిల్ నౌ 11 ఏళ్ళు డెవలప్డ్ ఫ్లాట్లు వచ్చినాయి చేతికి. బ్యాంక్ లోన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నాదే ఉంది, ఓ 1000 గజాలు ఉందనుకోండి, ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇల్లు పెడితే మార్టిగేజ్ కింద లోన్ ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు వీడు ఎందుకు ఇవ్వట్లేదు బ్యాంకోడు? స్థలం ఎక్కడుందో తెలియదు, కాగితం చూసి లోన్ ఇచ్చాడు అనుకోండి, రికవరీ అట్లాగా మొదట్లో ఇచ్చి బుక్ అయినాయి బ్యాంకులు. కాబట్టి వాడు ఇవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు స్థలం చూపించి డెవలప్డ్ ఫ్లాట్ అన్నాక అప్పుడు ఇస్తాడు బ్యాంకోడు. అది కూడా కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ₹1,00,00,000 ఇస్తే అది రేపు పొద్దున వేలం వేస్తే 30 లక్షలు 40 లక్షలకు కూడా రాబోతే ఏం చేయాలి వాడు? అదొక సమస్య అయి కూర్చుంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తగా మనం మళ్ళీ పొలాలు అడుగుతున్నాం, స్థలాలు ఇస్తామంటున్నాం, పొలం తీసుకుని స్థలం ఇస్తామంటున్నాం. అప్పుడు అవతలోడికి సెక్యూరిటీ ఎట్లాగా? ఇప్పుడు ఒక కామన్గా ఆలోచిద్దాం. మన జీవితమే ఒక పొలం మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకుందాం. భూమి ప్రభుత్వం తీసేసుకుని 1000 గజాలు ఇస్తుంది, 200 గజాలు అంటే సరే రాజధాని ప్రాంతం కదా, మిగతా వాళ్ళు అందరు ఇస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఎందుకులే, ఓ 25,000 ఎట్లాగో పోనీ ఇస్తారులే అనేసి 1 ఏడాది బతకగలం, 2 ఏళ్ళు బతకగలం. ఏడాదికి ఇక్కడ ₹1,00,000 సంపాదన అయితే ఉంది కదా, కూరగాయలు, పండ్లు, పూలు ఇట్లాంటి వాటితో. ఈ ₹1,00,000 సంపాదన పోగొట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ₹25,000 సంపాదన మీద 1 ఏడాది ఎలాగోలో సర్దుకుంటాం. 2వ ఏడుకి వస్తే అప్పులు పాలవుతాం కదా, 3వ ఏడుకి వస్తే ఏమైపోతుంది జీవితం? అట్లా తమ చేతికి వచ్చిన ఫ్లాట్ కాగితాలు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి ఆడు ఎట్టా బతకాలి మీరు చెప్పండి? అసలు నాకు తెలియక అడుగుతాను. వాడి చేతిలో ఉన్న పొలం మీద బతికే రైతు ఎవరన్నా బతకగలుగుతాడా? కూలి బతుకులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దర్జాగా 4 కూలీ ఇచ్చే మనిషి కూలీ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇది ఎవరైనా మానవత్వంతో ఆలోచించారు? అసలు ఎంతసేపటికి ధనవంతుల రూట్లో ఆలోచిస్తున్నారు. ఏది ఆల్రెడీ ఆస్తులుండి జస్ట్ పొలాన్ని భూ యజమాని రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా అక్కడ పంట పండించుకునే రైతు బ్రతుకేంటి? ఎకరమో, అరెకరమో, 30 ఎకరమో ఉన్నటువంటి రైతుల బ్రతుకులేంటి? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది అగ్రిమెంట్ ఇచ్చి మాకు భరోసా కల్పించాలి, లేదంటే పరిహారం ఇవ్వాలి అనేది. ప్రభుత్వం చెప్తున్నది మీ భూములకు రక్షణ కల్పిస్తామని చెప్తుంది. ఏంటి దీనికి మధ్య మార్గ పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఏముంది, వాళ్ళు అన్నట్టు రాసి ఇవ్వడానికి ఇవ్వదు ప్రభుత్వం. రూల్స్ ఒప్పుకో. రాసి ఇవ్వడమే కాదు, 5 లక్షలు ఎంత అడుగుతున్నారు కదా ఎకరానికి, రాసి ఇచ్చేస్తారు వీళ్ళు కావాలనుకుంటే. కానీ అక్కడ బేసిక్గా చెల్లుబాటు కాదు అక్కడ. తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళడం ఇదంతా నడుస్తుంది. వీళ్ళు లేదు మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు, మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని పెట్టడానికి తర్వాత వచ్చిన ప్రభుత్వం పడుతుందిలే. ఇప్పుడు సింగపూర్ వాళ్ళకి రాసిచ్చినట్టు రాసిచ్చేసారు. అయితే 3 ఏళ్లలో అవ్వడం అనేది అసాధ్యం. నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తానికి ₹140,000 అయితే ప్రాథమికమైనటువంటి వస్తువులు అందుతాయి. ₹140,000 అయితే ఇప్పుడు ప్రస్తుతం అవుతున్న ఏంటి అంటే ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అప్పులతో నడిచింది. ముందు అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రాంతంలోనే ఈ మొన్నటిదాకా వర్షాలు వరదలతో అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ముళ్ళకంపలు కొడుతున్నారా? అప్పుడు 35 కోట్లు, ఇప్పుడు 45 కోట్లు ముళ్ళకంపలు కొట్టడానికి. అది అయిపోయాక ముందు అదేది ఈ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దాన్ని ఏమంటారు? డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఈ కొండవీటి వాగు, పాలవాగు వీటి నుంచి వచ్చే నీళ్ళని డైవర్ట్ చేసి 5 చోట్ల 6 చోట్ల రిజర్వాయర్లు కడతారట. అవి కట్టడం పూర్తయిన తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకోవాలి. బ్యాంకులు ఇచ్చే లోన్స్, హడ్కోది కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏడీబీది కావచ్చు.
అప్పుడు ప్రారంభించితే ఈ టవర్స్ ఇదంతా అవ్వడానికి ఇంకోటి ఏంటి, నార్మల్ కన్స్ట్రక్షన్ కాస్ట్కి 3 times ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకని, అది 10-15 అడుగులు తవ్వితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి ఆ ప్రాంతంలో. కాబట్టి అది రాజధాని ప్రాంతానికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అది అడ్వాంటేజీ ఒక ఆస్పెక్ట్, డిసడ్వాంటేజ్ మరొక ఆస్పెక్ట్. కాబట్టి ఈ సిస్టమ్స్ అన్నిటినీ కాకుండా ఇప్పుడు అక్కడెక్కడికో తీసుకెళ్ళి స్టేడియం కడతాము, లేకపోతే ఇంకోటి ఏదో కడతాము, దాని పేరేంటది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు వాటి అనుమతుల విషయంలోనూ పెద్ద తలనొప్పే. ఏంటది అంటే, ఒకటి భూసమీకరణ, రెండవది పక్కన ఎయిర్పోర్ట్ ఉండదు. ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్ట్ ఎందుకు వద్దన్నది కేంద్రం, వైబిలిటీ లేదని చెప్పేసి. పక్కనే కాకినాడ పోర్ట్ ఉండి ఇటు పక్కనేమో కృష్ణపట్నం పోర్ట్ పెట్టుకుని మధ్యలో నువ్వు ఇంకో పోర్ట్ ఎట్ట పెడతావు అని చెప్పింది. అంతే కదా. వయబిలిటీ అంటే ఏంటి, అక్కడకు ఎక్కేటటువంటిది. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కే దిక్కు లేదు, పూర్తిగా జనం ఎగబడట్లేదు అక్కడ. అట్లాంటప్పుడు ఎట్లాగొస్తుంది నీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఈ ప్రాంతానికి సంబంధించి? ఇప్పుడు ఏదో సింగపూర్కు ఏదో 1-2 వెళ్తున్నాయి, బై డే వీక్లీనో ఎట్లాగ ఉన్నాయి, అంటే రోజు ఇడిసి రోజును అట్లాంటివి నడుస్తున్నాయి. అవి ముందు వయబిలిటీ ఫండింగ్ ఏంటి, ఇక్కడ దేనికి పెట్టుకోవాలి మనం, మన దగ్గర నుంచి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఏంటి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, అమెరికాకి పోతుంటారు, చైనాకి పోతుంటారు, అన్ని దేశాలకు పోతుంటారు కదా, అన్ని దేశాలకు ఉన్నాయి కదా ఫ్లైట్లు. ఇక్కడి నుంచి అన్ని దేశాలకి రెగ్యులర్గా పోయే అవసరం ఎవరికి ఉంది, బేసిక్గా ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఏ సింగపూర్కు అంటే ఉద్యోగాలకు పోయేవాళ్ళు, వ్యాపారాలకు పోయేటటువంటి వాళ్ళు ఒక లిమిట్, ఒక ఫ్లైట్కో ఏమో సరిపోతారు. లేకపోతే ఇప్పుడు విదేశాలకి ఏ పండగలప్పుడు అమెరికాకి వెళ్ళి రావడానికో ఇట్లాగుంటాయి, వాళ్ళు అట్టించి ఇటు రావడం. రెగ్యులర్ ఫ్లైట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్కి ఎక్స్పెండిచర్ చేయగలిగిన కెపాసిటీ ఎంతమందికి ఉంది బేసిక్గా? ఇప్పుడు నేనే ఒకసారి ఇప్పుడు ఎక్కడికి దుబాయ్ వెళ్ళా 2011-12లో. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళాను, చంద్రబాబు గారు క్రిందటిసారి సీఎంగా ఉన్నప్పుడు పంపించినప్పుడు, ప్రభుత్వం పంపించినప్పుడు. ఇంతే నా జీవితంలో 2 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద వెళ్ళాను. మిగతా డొమెస్టిక్లో వెళ్ళగలిగాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలంటే నా సొంత డబ్బులతో ఎందుకు వెళ్తాను, ఏమవసరం? ఒకటి నాకు ఉద్యోగాల వ్యాపారాలన్నా ఉండాలి, లేదా నా వాళ్ళు అక్కడ ఉంటే ఒకసారి వెళ్తాను ఏడాదికి, అంతేగాని రోజు పోను కదా. బేసిక్గా అవసరం ఏంటి, ఇది ఒక ఆస్పెక్ట్. దానికి తగ్గట్టు వయబిలిటీ ఉంటే ఒక ఎయిర్పోర్ట్ నడపాలంటే, ఇప్పుడు జిఎంఆర్ రోడ్డు ఢిల్లీది వాటికి నడపలేనన్నే కదా ఇచ్చేస్తానంటున్నటువంటి సందర్భాలు. కొన్ని ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకని, వాటికి తగ్గ ఆదాయం రావట్లేదు అక్కడ. ఆదాయం రాకపోతే ఎట్లా నడుపుతారు? గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఆదాయం రాదని చెప్పేసి ఇబ్బంది పెడతానని చూస్తున్నారు కదా పక్కన. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ఉండగా 2వ ఎయిర్పోర్ట్ తీసుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఏందయ్యా అంటే, ఇప్పుడు ఎవడో ఒకడు మనకు తెలిసినటువంటి వాడు ఉంటే ఆ 15,000 ఎకరాలు ఆడికి ఇచ్చేస్తే వాడు 15,000 ఎకరాల్లో డబ్బులు అప్పు తీసేసుకుని 15,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు తీసేసుకుని ఒక 3,000 కోట్లతో ఇది కట్టేసేసి మిగతా డబ్బులు తీసుకుని ఆడు జంప్ అయిపోతాడు. అంతమించి చేసేది ఏం లేదు, అది మనకు ఒరిగేదేం లేదు అక్కడ. ఇప్పుడు అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, దాంట్లో కంటిన్యూస్గా ఫ్లో డైలీ ఒక 50,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇక్కడ 50,000 తగ్గట్లా ప్రయాణికులు, 1,00,000 దాకా ప్రయాణం ఉంటుంది. ఇక్కడేమున్నది మనకి, ఇక్కడ మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను ఈ మధ్యన. ఢిల్లీ వెళ్తే నా ఫ్లైట్లో దాదాపుగా 30% సీట్లు ఖాళీ ఉన్నాయి. నేను హ్యాపీగా బాస్ పెట్టేసుకుని కూర్చుని వెళ్ళా. ఉన్నది మామూలుగా అయితే కనుక ఒక 100-120 మంది ఉన్నారు, కానీ అక్కడ సీటు 180. అప్పుడు లాసే కదా. ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ఆ లాస్ ఎక్కువ చూస్తారు వాళ్ళు, వైబిలిటీ ఉండాలి. అది ఇవాళ రోజున మనకి విశాఖపట్నానికే కంప్లీట్ వైబిలిటీ లేదు, విశాఖపట్నం నుంచి. అదేంటి, ఓ రకంగా కాస్మోపాలిటన్ సిటీ, అక్కడే లేదు. ఇప్పుడు భారీ ఎత్తున కంపెనీలన్నీ విశాఖపట్నం వస్తున్నాయి కదా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ విశాఖపట్నం దిగుతారు, కానీ ఇక్కడికి ఎందుకు వస్తారు ప్రాక్టికల్? ఇక్కడ ఎవరికి ఇంటర్నేషనల్ పని, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పని. ఇప్పుడు కంపెనీలన్నీ విశాఖ రావడం అనేది కూడా రైతుల్లో ఒక అపనమ్మకం క్రియేట్ చేసి బాబు గారి మీద నమ్మకం కోల్పోవడానికి కూడా అదొక కారణమా? అదేం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వల్ల ఏంటంటే, నిన్నగాక మొన్న చూశారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అమరావతి రైతులు. ఇప్పుడు సింపుల్ అండి, చేతిలో వాడి సొంత ఆస్తిని లాగేసుకుని
వాడికి పిల్లలు పెళ్లి చేసుకోవాలా లేదా పిల్లల్ని చదివించుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అవును. నాకు తెలిసిన చాలామంది అక్కడోళ్ళు ఆ భూములు ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ కాగితం ఉంది కదా, ఏది ఎలకేటెడ్ కాగితం, దాన్ని తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర. ఆ అప్పుల మీద వడ్డీలు కూడా బొక్కే కదా వాళ్ళకి. చివరికి వచ్చే వాళ్ళకి మిగిలేదేంటో తెలియదు, దాన్ని అడ్డు పెట్టుకుని కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు స్వార్థపరులు. కాబట్టి ఇవన్నీ చూసి రైతులకి తెలుసు కదా, అది బంధుత్వాలే కదా ఉండేది, మాట్లాడుకుంటారు కదా. అందుకని వాళ్ళు ఈ ప్రెషర్ చేస్తున్నారు అనమాట, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసి. అది అవును, అది రైట్. చూద్దాం, మొత్తానికి ఇది బాబు గారికి ఒక పరీక్ష అవుద్దా లేదంటే సిఆర్డిఏ దీన్ని ఏమన్నా షార్ట్ అవుట్ చేస్తుందా? రైతులు ఒకటే అడుగుతున్నారు, అగ్రిమెంట్ రాసిస్తారా మాకు, రేపొద్దున 3 ఏళ్ళలో అభివృద్ధి అవ్వకపోతే ఎకరానికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తారా, అలా అయితేనే భూములు ఇస్తాం అంటున్నారు. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారు, రైతుల నమ్మకం ఎలా ఏర్పాటు చేస్తారు, ఇచ్చుద్దాం.